హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో నిన్నటి వ్లాగ్ని కంటిన్యూ చేస్తూ మంగళవారం నేను ఏ పనులు చేసుకున్నాను అనేది కూడా మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. అలాగే ఒక క్రమ పద్ధతిలో మన ఇంటి పనుల్ని మనం చక్కగా చేసుకున్నట్లయితే అలసిపోకుండాను ఉంటాము. ఇల్లు నీట్‌గా ఉంటుందండి. సోమవారం సాయంత్రం 4:30 అవుతుందండి టైము. ఇప్పుడొచ్చేసి మాపేస్తున్నాను. మార్నింగ్ మాపేయడానికి ఈరోజు కుదరలేదండి. అంటే బజార్‌కది వెళ్ళాను కదా! అందుకని కుదరలేదు. ఇల్లంతా మాపైతే వేసేసానండి. ఇల్లంతా మాపు వేసేసి ఇంటి చుట్టూతా కూడా సోమవారం సాయంత్రం, గురువారం సాయంత్రం ఇల్లంతా క్లీన్ చేయడం నాకు అలవాటండి. అలానే ఇంటి చుట్టూతా కూడా శుభ్రంగా కడిగేశాను. ఇప్పుడేమో గడపకి పసుపు రాసి బొట్లయితే పెడుతున్నానండి. గడపకి పసుపు రాసి బొట్లు పెట్టడం కూడా వారానికి 2 సార్లేనండి. సోమవారం సాయంత్రం, అలానే గురువారం సాయంత్రం. అంటే 5:30 అవ్వకుండా గడపకి పసుపు రాసి బొట్లయితే పెట్టేస్తాను. వీలుంటే గడప దగ్గర అంటే గుమ్మం దగ్గర ముగ్గు కూడా వేసేసుకుంటానండి. లేదంటే మార్నింగ్ వేసుకుంటాను. అంటే ఉదయాన్నే ఇప్పుడు స్కూల్స్ ఉండడం వలన క్యారేజీలు అవి కదా అవ్వవు కాబట్టి వీలుంటే ఒక్కొక్కసారి సాయంత్రం పూటే గుమ్మం దగ్గర ముగ్గది వేసేసుకుంటానండి. బయట అయితే మాత్రం మార్నింగే ఊడ్చుకుని కల్లాపది వేసుకుని ముగ్గు వేసుకుంటాను. ఇది ఇంట్లో లోపలే కాబట్టి గుమ్మం దగ్గర ముగ్గు అయితే నీట్గా వేసేసుకుంటానండి. అది టైం బట్టేనండి. ఒక్కొక్కసారి మార్నింగ్ పూట వేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి ఈవినింగ్ పూట అయితే వేస్తూ ఉంటాను. కానీ గడపకి పసుపు రాసి బొట్లు పెట్టడం, గడపని ఒకసారి క్లీన్ చేసుకోవడం అనేది అయితే మాత్రం సోమవారం సాయంత్రం కానీ, గురువారం సాయంత్రం కానీ, అది కూడా 5:30 అవ్వకుండానే పెట్టేసుకుంటానండి. ఇది ఒక అలవాటండి. ఇది సాంప్రదాయం అనుకోవచ్చు, ఆచారం అనుకోవచ్చు. అమ్మమ్మ వాళ్ళు ఇలానే చేసేవారు. ఇక అదే అలవాటు అయిపోయిందనమాట. దేవుడు సామాన్లు తోమిన అదేనండి, దేవుడి దగ్గర దీపాలు అవి ఉంటాయి కదా, ఆ సామాన్లు ఇవన్నీ కూడా మాకు మంగళవారం చేసేవారు కాదండి. సోమవారమే చేసేసుకునేవారు. అలానే శుక్రవారం చేసేవారు కాదు. గురువారమే చేసేసుకునేవారు అనమాట. దేవుడి దగ్గరికి సంబంధించినటువంటి పనులు ఏమన్నా ఉంటేనే. ఇక గడపకి పసుపది రాసేసుకుని బొట్లు అవి పెట్టేసుకుని ఇక నైట్ రొటీన్ మామూలే కదండి. శుభ్రంగా గిన్నెలు అవి తోమేసుకుని కౌంటర్ టాప్ అది క్లీన్ చేసేసుకుని డిన్నర్ అవి కంప్లీట్ చేసేసి శుభ్రంగా 2 అగరబత్తీలు వెలిగించేసుకుని ఈరోజు రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ప్రతిరోజు మాపు వేసుకునే వాళ్ళు ఉన్నారండి. నిజంగా వాళ్ళ ఓపికకి చాలా మెచ్చుకోవచ్చు. మా ఇంట్లో ఏంటంటే మా పాప ఆల్మోస్ట్ హై స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఇక అంత గత్తరేమీ ఉండదండి. అందుకని సోమవారం అలానే గురువారం మాత్రమే నేను ఇల్లది మాపది వేసుకుంటాను. నిన్న ఇలా మామూలుగా గీతలతో చాక్పీస్తో ముగ్గు అయితే వేసేసానండి. ఈరోజు మార్నింగ్ వచ్చేసి శుభ్రంగా ముగ్గు పిండితో ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. ఇది మంగళవారం మార్నింగ్ అండి. టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఉదయాన్నే మనకి స్కూల్ పనులు ఉంటాయి కాబట్టి అంటే క్యారేజ్ పెట్టడం, వంట చేయడం, టిఫిన్ చేయడం ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత తీరిగ్గా ఇప్పుడైతే ముగ్గు వేసుకుంటున్నాను. ఈరోజు పూజ కాస్త ఆలస్యమైందనే చెప్పొచ్చండి. ఆల్మోస్ట్ పూజ అయ్యేసరికి 8:30, 9 అయిపోయింది. అంటే ముందు పిల్లలకి స్కూల్కి ఇబ్బంది లేకుండా వాళ్ళ పనులు ముందు చేసేసుకుంటే తర్వాత మనం ఇంట్లో పూజ ఎంతసేపు అయినా గంటల కొలది పూజ గదిలో కూర్చుని చేసుకున్నా సరే మనకి ఇబ్బంది ఉండదండి. పైగా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మనశ్శాంతిగా ప్రశాంతంగా ఒక అరగంట అయినా పూజ చేసుకుంటే చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి. ఉదయాన్నే పూజ చేసుకోవడం మంచిదే. కాకపోతే హడావుడైపోతుందండి. అంటే త్వరగా దీపారాధన వెలిగించేయడం, త్వరగా పూజ చేసేసుకోవడం, త్వరగా మళ్ళీ కిచెన్లోకి వచ్చేయటం, ఇలా హడావుడైపోతుంది అని చెప్పేసి నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతే పూజ అయితే చేసుకుంటున్నానండి. మంగళవారం అయితే మా వారు దీపారాధన వెలిగించేసుకుంటారండి. అప్పటికే ఇల్లంతా ఊడ్చేసి నిన్న ఆల్రెడీ దేవుడి దగ్గర సామాన్ అది తోమేశాను కాబట్టి ఆయన చక్కగా పూజ చేసేసుకుంటారు. ఈలోపు బయట ముగ్గు వేసేస్తే కూడా ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ముగ్గు అయితే వేసేస్తున్నాను. ఏది ఏమైనా చాక్పీసులతో వేసే ముగ్గు కన్నా కూడా ముగ్గు పిండితో చక్కగా ముగ్గు వేస్తేనే ముగ్గు అందంగా కనిపిస్తూ ఉంటుంది కదండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. నేను బయట ముగ్గు వేసుకునేసరికి మా పాప, మా వారు ఇద్దరూ లేచేశారండి. వాళ్ళిద్దరినీ కూడా చక్కగా స్నానాలు అవి చేసేయమని చెప్పేసి నేనైతే ముగ్గు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ టిఫిన్ రెడీ చేశాను. లంచ్ బాక్స్కి కర్రీ రెడీ చేసేసానండి. ఇంకా రైస్ పెట్టాలి. ముగ్గు వేసేసుకుని వెళ్ళి పెడతాను. ఇక అదంతా వీడియో షూట్ చేయలేదండి. ఎందుకంటే ప్రతిరోజు మీరు చూస్తూనే ఉన్నారు.
సరే, ఇవాళ ఒక 2 విషయాలు సరదాగా మాట్లాడదాం అనుకుంటున్నానండి. అంటే అందరూ ఇలా ఉండకపోవచ్చు. కానీ కొంతమంది ఇలానే ఉన్నారండి. ఏంటంటే మనకున్న ఆదాయాన్ని బట్టే కదండీ మన ఖర్చులుండాలి. కానీ ఈ మధ్యకాలం కొంచెం హడావుడి ఎక్కువయిన తర్వాత ఉన్న ఆదాయం కన్నా కూడా ఎక్కువ ఖర్చులుంటున్నాయండి. ఇది మాక్సిమం అందరింట్లోనూ జరిగేదే. ఎలా అంటే డబ్బులుండి ఖర్చు పెట్టేది ఒక మార్గం అయితే, డబ్బులు లేకుండా క్రెడిట్ కార్డ్ రూపంలో, లేదంటే 0% ఈఎంఐస్ రూపంలో చిన్న చిన్న అప్పులు చేసో మనం మనకి మించినటువంటి హోదాని చూపించడం కోసం ఆర్థిక పరంగా ఇలాంటి నష్టాల్ని ఎదుర్కొంటూ ఉన్నామండి. ముఖ్యంగా అధిక ఖర్చు ఎవరైనా చేస్తున్నారు అంటే అది ఎక్కువగా ఏంటంటే ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళు కొంచెం అధికంగానే ఖర్చు పెడుతూ ఉంటారు. ఎందుకంటే మనం కిరాణాకి కానీ, పూలకు కానీ, పళ్ళకి కానీ, కూరగాయలకు కానీ వీటికి కాకుండా మనం ఈ సోషల్ మీడియాలో చూసిన వస్తువులకు కానీ, లేదంటే ట్రెండింగ్ శారీస్కి కానీ, ట్రెండింగ్ వస్తువులకు కానీ ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉన్నాం కదా! తప్పు లేదండి. ఒక వస్తువు కొనుక్కోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు మనం ఆ వస్తువుని ఎలా కొనాలి అని చెప్పి ఆలోచించాలి. మనకు నిజంగా అది అవసరమా? ఒకవేళ అవసరమైతే మన ఆదాయం నుండి మనం సేవింగ్స్ చేసుకుని అప్పు లేకుండా చక్కగా కొనుక్కోవచ్చు. ఇది ఒక మార్గం, అందరికీ తెలిసినటువంటిదే. కానీ ఇప్పుడంతా ఈజీగా వచ్చేయాలి. మనం డబ్బుల్ని దాచుకోంగానే డబ్బులు కావాలి. డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేయం కానీ డబ్బులు కావాలి. అలానే మన కోసం మనం ఎక్సర్సైజులు, యోగాలు, మెడిటేషన్లు ఇవేమి కాకపోయినా కనీసం మన కోసం మనం నడవంగానే ఆరోగ్యం కావాలి. మన కోసం మనం ఫుడ్ సరిగ్గా తీసుకోం కానీ అందం కావాలి. ఇలా ప్రతిదీ ఇన్స్టెంట్లో కోరుకోవడం వలన ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ మధ్యకాలం ఎక్కువైపోయారు. ఎందుకంటే మెయిన్ అడ్జస్ట్ అవ్వడం రావట్లేదండి. అడ్జస్ట్ అవ్వడం వచ్చినప్పటికీ కూడా కొంచెం అట్రాక్ట్ అవ్వడం ఎక్కువైపోవడం వలన ఈ మధ్యకాలం ఉన్న సంపాదన కూడా సరిపోవట్లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నామా, మన ఆదాయానికి మించి ఖర్చు పెడుతున్నామా అనే ఒక క్వశ్చన్ వేసుకోవాలండి. కానీ అలా కాదు. మనం ఏమనుకుంటామంటే ఇంకాస్త ఎక్కువ సంపాదిస్తే బాగుండు, ఇంకాస్త ఎక్కువ డబ్బు ఉంటుండే బాగుండు అని ఇట్లా అనుకుని ఇంకాస్త ఎక్కువ సంపాదించడానికి ట్రై చేస్తున్నాం తప్ప మనం మన ఖర్చులను తగ్గించుకోవడానికి ట్రై చేయట్లేదండి. ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే ఎవరూ సహజంగా ఒప్పుకోరు కదా! అలా అని చెప్పి అందరూ ఇలాగే ఉన్నారని అనండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా, ఒబ్బుడుగా, నిదానంగా సంసారాన్ని చక్కబెట్టుకునే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారండి. ఏదేమైనా సరే అది మన ఆలోచనలోనే ఉంటుందండి. సరే, ఇక్కడ నేనైతే ఇంకోటి చక్కగా ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నానండి. బయటేమో కల్లాపు చల్లి ముగ్గు ఆల్రెడీ మార్నింగ్ వేసేసాను కదండి. అది చిన్న ముగ్గే వేసుకున్నానండి. లోపలైతే మాత్రం ఇలా అందంగా నీట్గా ఒక మంచి ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట. మా వారైతే దీపం పెట్టేసుకున్నారండి, పూజ చేసేసుకున్నారు. నేను కూడా చక్కగా పూజ అయితే చేసేసుకుని ఇలా ఇక్కడ సూర్యుడికి అలానే భూమాతకి కూడా 2 పుష్పాలు అయితే సమర్పించుకున్నానండి. ఈరోజు మంగళవారం కావడంతో ఆల్రెడీ నిన్న గడపని శుభ్రంగా క్లీన్ చేసి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను కదండి. గడపకు కూడా నమస్కారం చేసుకుంటానండి. అంతే. అంటే 2 పువ్వులు ఆ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి వేసి కొన్ని పువ్వులు గడప మీద వేసుకుని కొంచెం ధూపం చూపించుకుంటానండి. అంతే. ఇంతేనండి గడప పూజ నేను చేసుకునేది. అమ్మమ్మ వాళ్ళు ఎప్పటి నుంచో చేసేది ఇంతే. అమ్మమ్మ వాళ్ళైతే సాయంత్రం మాటలు ఒక చిన్న ఆకులో 2 చిప్స్ బిళ్ళలు పెట్టి అలాగే కొంచెం నీళ్ళు వేసేవారండి. గడపల మీద నీళ్ళు వేయటం అనేవారు. ఆరైపోతుంది గడపల మీద నీళ్ళు వేసేయని చెప్పేసి అనేవారు అనమాట. వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ ఆనవాయితీని పాటిస్తూ ఉంటుందండి. ఆరయ్యేసరికి గడపల మీద నీళ్ళేసి బయటలో ఎట్టేసి వచ్చేవాళ్ళము. ఇప్పటికీ చాలామంది ఇళ్లల్లో ఇలా గడపల మీద నీళ్ళు వేసుకోవడం అనేది ఉంటుందండి. కాకపోతే మాది రెంట్ హౌస్ కాబట్టి గడపకి ఏమన్నా మళ్ళీ చెద కానీ పుచ్చు కానీ పట్టిందనుకోండి, మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో గడపల మీద నీళ్ళు అవి వేయట్లేదండి. అలానే వాళ్ళ వల్ల మనం కూడా ఇబ్బంది పడకూడదు కదా! ఎందుకంటే వెళ్ళేటప్పుడు మనం అన్నీ చేంజ్ చేసి వెళ్ళాలి కదా! అంటే ఏమన్నా పోతే అవి చేంజ్ చేసి వెళ్ళాలి. అందుకని నేను గడపల మీద నీళ్లు వేయటం ఇలాంటివన్నీ కూడా కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపేసానండి. ఇక లాస్ట్ టైం వేసినటువంటి పేపరు ఆయిల్ వల్ల కొంచెం తడిచింది. ఇంకా తీసేసి కొత్త పేపర్ అయితే మారుస్తున్నాను. మనం ఎన్ని పనులు చేసుకున్నా ఏవో ఒక కొత్త పనులు వస్తూనే ఉంటాయండి. అలానే మన పనులన్నీ కూడా మన కోసం అలా ఎదురు చూస్తూనే ఉంటాయి. అంతే కదండీ! ఇవాళ కాకపోతే రేపైనా ఈ పని మనమే చేసుకోవాలి కాబట్టి ఎప్పటి పని అప్పుడు చేసేసుకోవడం వలన మనకి అవస్థ ఉండదు, అలసట ఉండదండి. ఇక
పిండిలు ఖాళీ అయిపోయినటువంటి డబ్బాలు ఉంటాయి కదా, వాటిని శుభ్రంగా తోమేసి ఒకసారి ఎండలో పెట్టేశానండి. అలానే శుభ్రంగా తుడిచేసుకున్నాను తడి లేకుండాను. మళ్ళీ పిండ్లు అవి తెచ్చినప్పుడు చక్కగా ఇందులో వేసేసి స్టోర్ చేసుకుంటామన్నమాట. అలానే ఒకసారి ఈ సీసాలు అవి కూడా ఒకసారి తుడిచేస్తున్నాను. పెద్దగా దుమ్మేమీ పట్టలేదండి, అయినా కూడా ఒకసారి తుడిచేస్తున్నాను. అలానే ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి కారపటుకులు చేస్తున్నానండి. ఎక్కువ ఆయిల్ కాకుండా 2-3 స్పూన్ల ఆయిల్ వేసి కొన్ని అటుకులు వేసి బాగా ఫ్రై చేసేసి ఉప్పు కారం వేసేసానండి, అంతే. ఇక ఈరోజు స్నాక్స్ అయితే ఇవేనండి. అలానే కర్బూజా జ్యూస్ కూడా తీసాను. పనులన్నీ అయిపోయిన తర్వాత మా పాప కోసం ఎదురు చూస్తూ ఉన్నానన్నమాట, బస్సు వస్తుందేమో అని. ఈలోపు ఇక్కడ కుక్క వస్తే దానికి బ్రెడ్ వేశానండి. నేను బ్రెడ్ తినదేమో అనుకున్నాను, కానీ బాగానే తిన్నది. రోజు సాయంత్రం పూట అన్నం పెట్టడం వలన 2-3 కుక్కలు ఇక్కడే ఉండిపోతున్నాయండి. అంటే ఈ 2-3 వీధుల్లోనే తిరుగుతున్నాయి అన్నమాట. ఈరోజు బిస్కెట్లు లేవని బ్రెడ్ వేశాను, బ్రెడ్ కూడా చక్కగానే తిన్నాయి. ఇక ఈరోజు మా ఫుడ్ వచ్చేసి అంటే మా డిన్నర్ వచ్చేసి ఒక యాపిల్, అలాగనే కాసింది మరమరాలునండి. ఈరోజు ఎలాగో మంగళవారం కాబట్టి సాయంత్రం పూట మేము రైసు అది తినమన్నమాట. మంగళవారం శనివారం ఇలానే ఫ్రూట్స్ అయితే ఫ్రూట్సు, లేదా ఇలా ఆల్టర్నేటివ్గా కొన్ని మరమరాలు తీసుకుని తినేస్తూ ఉంటాం అన్నమాట. మంగళవారం శనివారాలు నైట్ టైం డిన్నర్కి ఇలాంటి ఫుడ్డే ఉంటుందండి మా ఇంట్లో అయితేనే. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు ఉంటానండి.